హలో హాయ్ అండి. క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాల్ అంతా క్రిస్మస్ వైబ్సే కనిపిస్తున్నాయండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన విజయవాడలో ఉన్న పీవీపీకి అయితే నేను వచ్చేసాము. మా వారు క్రిస్మస్ రోజున ఇలా ప్లాన్ చేసి మమ్మల్ని అయితే బయటకు తీసుకొచ్చారు సర్ప్రైజ్గా. పిల్లలైతే చాలా హ్యాపీగా కనిపించారండి. ఇక్కడ చూసారా, అందరూ క్రిస్మస్ ట్రీ చుట్టూ ఎలా అయితే ఫొటోస్ తీసుకుంటున్నారో చెప్పటం కాదండి, చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు. అందుకనే నాకు చాలా హ్యాపీగా అనిపించి చిన్న క్లిప్ మెమరీగా ఉంటుందని వీడియో అయితే తీశానండి. ఫైనల్గా ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం దగ్గరలోనే ఇక్కడ ట్రెండ్ సెట్ మాల్ కూడా ఉందండి. అక్కడ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా అంటే చాలా బాగా చేసేసారండి. కొంచెం మేము వెళ్ళేసరికి లేట్ అయిందనమాట. ఇక్కడ బయటకు వచ్చేసరికైతే గేమ్ వరల్డ్ అయితే కనిపిస్తుంది. పిల్లలకి చాలా ఎన్నో రకాల గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలు కానించి పెద్ద పిల్లల వరకు ఎంజాయ్ చేయడానికి ఇది ఒక ప్లేస్ అని నేను చెప్తానండి. ఇంకా మా వారు అయితే మొత్తం చుట్టూ తిరిగి చూస్తారనమాట. మా చిన్న పాప ఇది ఎక్కుతా అది ఎక్కుతా అని గొడవ చేస్తుంటే మా వారు ఏది సేఫ్టీగా ఉంటుందా అని ఒక పావు గంట సేపు ఆలోచించి ఫైనల్గా ఏదో ఒకటి ఎక్కించాలని ఆలోచించి అడుగుతున్నారండి. ఇంకా నేను వాళ్ళు ఏమన్నా డిసైడ్ చేసుకొని నేనైతే ఇదంతా బాగుంది కదా, క్రౌడు అంతా సంతోషంగా కోలాహలంగా ఉందని వీడియో అయితే తీస్తున్నానండి. ఆ నైట్ టైము ఈ రంగుల లైటింగ్స్లో చాలా హ్యాపీగా అనిపించిందండి. పిల్లల నవ్వులతోనే మొత్తం నిండిపోయిందండి. ఎక్కడ చూసినా వాళ్ళ కేకలు, అరుపులు, నవ్వులే కనిపిస్తున్నాయండి. ఫ్యామిలీ అనే ఒక ఎమోషన్లో పిల్లలు అనేది లేకపోతే ఆ ఫ్యామిలీ మొత్తం ఫుల్ఫిల్ అవ్వదండి. నాకు ఉద్దేశంలో అయితే ఒక ఫ్యామిలీ అంటే పిల్లలు కంపల్సరీ ఉండాలండి. అలా అయితేనే ఆ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయ్యిద్దని నా ఉద్దేశం. అప్పుడప్పుడు పిల్లల్ని అయితే అట్లా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇంకా చూసారుగా ఫైనల్గా మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మా పిల్లలిద్దరికీ అయితే వాళ్ళ నాన్నే ఒక రోల్ మోడల్ అండి. అందుకనే వాళ్ళ నాన్నగారు వాళ్ళని బాగా అయితే అర్థం చేసుకుని వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వటం ఆయనకు ఒక హ్యాబిట్లా అయితే మార్చేసుకున్నారు. ఫైనల్గా అయితే ఈ వ్లాగ్లో నాకు నచ్చిన ప్లేసెస్ ఏంటంటే ఇదేనండి. ఎక్కడ చూసినా పిల్లలే కనిపిస్తున్నారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ నేను వాళ్ళు తిరుగుతూ ఉంటుంటే వీడియో తీయమని మా వారికి ఫోన్ ఇచ్చేసి అక్కడ చిన్న బాబు ఉంటే ఆ బాబుని హ్యాపీగా ఆడుకుంటున్నానండి. బాబు నవ్వుతుంటే చాలా క్యూట్గా ఉన్నాడండి. ఇంకా నేను లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఫైనల్గా అయితే పిక్స్ అయితే యాడ్ చేస్తానండి. మా క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే చాలా హ్యాపీగా అయింది. మీది ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.